నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం. నియోజకవర్గ వ్యాప్తంగా ఇందిరమ్మ గృహాల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి. అధికారులను ఆదేశించిన పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గం, బూర్గంపాడు మండలం, సారపాక వాసవి ఫంక్షన్ హాల్ ఆవరణలో పినపాక నియోజకవర్గం స్థాయి ఎంఆర్ఓ, ఎన్డీఓ, హౌసింగ్ అధికారుల సంయుక్త సమీక్ష సమావేశం నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఏర్పాటు చేసినారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గడిచిన సంవత్సరం కాలంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఇందిరమ్మ గృహ నిర్మాణాల పట్ల అధికారుల పర్యవేక్షణ లోపం కనిపిస్తుందని, నత్తనడకన పనులు కొనసాగుతున్నాయని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ గృహాల నిర్మాణాలలో పురోగతి మెరుగుపరిచేందుకు కృషి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతంలో కొంత అవగాహన లేక లబ్ధిదారులు వెనుకబాటు పడతారని వారిని పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి నిర్మాణాలు చేపట్టని వారికి వెంటనే గృహ నిర్మాణాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కొంతమంది అధికారులపై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లాలో ఇందిరమ్మ గృహాలను పూర్తి చేసే దాంట్లో పినపాక నియోజకవర్గంను మొదటి స్థానంలో ఉంచేందుకు తాపత్రయ పడుతుంటే అధికారులు మాత్రం అందుకు అనుగుణంగా పనిచేయకపోవడం బాధాకరమని ఆవేదన వెళ్లబుచ్చారు. గత సమావేశం నుండి ఈ సమావేశం వరకు ఇందిరమ్మ గృహాల నిర్మాణాలను పూర్తి చేసే దాంట్లో హౌసింగ్ అధికారుల వైఫల్యం కనిపిస్తుందని వారి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంక్షేమ పథకాల్లో ఇందిరమ్మ గృహాల పథకం చాలా గొప్ప పథకమని అన్నారు. ఈ పథకాన్ని ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఇందిరమ్మ గృహాలు అర్హులైన ప్రతి కుటుంబానికి మంజూరు చేసి ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు వెచ్చించి వారికి అందించనున్నట్టు తెలిపారు. దేశంలో ఎవరు చేయలేని గృహ నిర్మాణాల పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున అమలు చేస్తుందని తెలిపారు. ఇందిరమ్మ గృహ నిర్మాణాల్లో ఎటువంటి అవాంతరాలు ఎదురైనా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని కోరారు. ఇటుకలు అతి తక్కువ ధరకు అందించే విధంగా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో 7 మండలాల రెవెన్యూ అధికారులు, మండల పరిషత్ అధికారులు, హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు మరియు సారపాక గ్రామ పంచాయతీ సర్పంచ్ గుగులోత్ కిషోర్ శివరాం నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇంగువ రమేష్, మాజీ మండల అధ్యక్షుడు పోలపల్లి సుధాకర్ రెడ్డి, యువజన నాయకులు సుధాకర్ రెడ్డి, భజన ప్రసాద్, మండల అధ్యక్షుడు దుగ్గంపూడి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏడు మండలాలకు సంబంధించి 2BHK ఎక్కడ ఆగిపోయినాయో అది దానికి ఎంత ఖర్చు అవుతుంది గ్రామ సభ వాళ్ళకు కట్టడానికి పూర్తి ఎంత అవుతుందో ఐడెంటిఫై చేయకపోతే మీరెందుకు అయితే వాళ్ళు సహకారం తీసుకోండి. మీరు చేయలేదని మీరు ఇంట్లో కూర్చుంటే ఎట్లా? మీటింగ్ కాదు, తిరుగుడు కాదు, నాకు పని కావాలి. అక్కడ ఇల్లు పూర్తయిందో లేదనేది కావాలి. 100 సార్లు షూట్ చేసిన వాళ్ళది కాదు. పని అయిందా లేదా, పూర్తయిందా లేదా, లబ్ధిదారుడికి వాడి ఇంట్లోకి వెళ్ళిందో లేదా లేదు చూడాలి. కానీ దానికి ఎంత ఖర్చు అవుతుంది? లబ్ధిదారులు అయిపోయింది, గ్రామ సభ అయిపోయింది, లబ్ధిదారులు ఎంపిక చేసినారు. అది ఏ రిసార్ట్లో డబ్బులు తీసుకెళ్తున్నారండి పూర్తి చేయించుకోవడానికి. మన దగ్గర వెనకబడ్డాం ఇవి. మీరు సాధ్యమైన తొందరగా తీసుకోండి పీడీ గారు. అదంతా రిపోర్ట్ తీసుకుంటే దానికి ఎంత ఖర్చు అవుతుందని మనం ఇస్తే మంత్రి గారి దగ్గర డబ్బులు తీసుకొస్తాను నేను. కొంచెం దాని మీద దృష్టి పెట్టండి. మన మిగతా మండలాలు వచ్చినాయి, 5 మండలాలు, ఒక కలుపుడం పినపాక కొంచెం వచ్చినాయి. ఓకే సార్, వచ్చే నో ప్రాబ్లం. ఇప్పుడు నాకు కలుపుడం పినపాక మీరు తొందరగా తీసుకోండి సార్. రైట్. అన్నయ్య కూడా ఉంటుంది, అన్నయ్య కూడా ఇది అదే కాదు. మీరు ఎంత ఖర్చు అయింది, ఇప్పుడు ఎంత వద్దు, మీరు ఇవ్వకపోతే ఇల్లు పూర్తి కావాలి కదా. సీరియస్ డీ గారు, మీరు సీరియస్ చెప్తున్నాను. గ్రామాలకు జనం అడుగుతున్నారు, మీరు వెరీ సీరియస్ చెప్తున్నాను. 7 మండలాలకు సంబంధించి 2BHK ఎక్కడ ఆగిపోయినాయో
అది దానికి ఎంత ఖర్చు అవుతుందో నాకు ఇది గ్రామ సభ అయిన తర్వాత వాళ్ళకు కట్టడానికి పూర్తి చేసి ఎంత అవుతుందో మా ఐడెంటిఫై చేయకపోతే మీరెందుకు అయితే వాళ్ళు సహకారం తీసుకోండి. మీరు చేయలేదని మీరు ఇంట్లో కూర్చుంటే ఎట్లా? మీటింగ్ కాదు, తిరుగుడు కాదు, నాకు పని కావాలి. అక్కడ ఇల్లు పూర్తయిందో లేదనేది కావాలి. 100 సార్లు షూట్ చేసిన వాళ్ళది కాదు. పని అయిందా లేదా, పూర్తయిందా లేదా, లబ్ధిదారుడికి వాడి ఇంట్లోకి వెళ్ళి లేదు లేదు చూడాలి. కానీ మీకు కూడా రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది. హీరో ఇసుకపోవద్దని ఒక డాక్టర్ అక్కడ మంచిగా మీరు గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో రూల్స్ బట్టి పాటించాలా, అభివృద్ధిని ఏవంతం చేయాలి, పేదలకి ఇంద్రమ్మ ఇళ్ళ కళ నెరవేర్చాలి. చేయకపోతే ఎట్లా? నేను అనేది ఏమంటే వచ్చే మీరు ఇప్పుడు 300 మొత్తం 408 ఇల్లు మనం ట్యాక్స్ ఇచ్చింది. ఒక కలుపుగా మండలం 408 ఇల్లు అయితే మనం పూర్తి చేసుకుంటే ఇంకా ఎక్కడున్నాం మనం? ఇక్కడ ఏ దశలో ఉన్నది ఎంత